నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను హిమబిందు, నేను అనుశ్రీ. ముందుగా టాప్ హెడ్లైన్స్ చూద్దాం. రేపు గంటావారిపాలెం నుంచి మేమంతా సిద్ధం బస్సు యాత్ర. పిడుగురాళ్ల సభలో ప్రసంగించనున్న సీఎం జగన్. మార్గదర్శి డిపాజిట్లు సేకరించడమే నేరం. కోర్టు తీర్పుతో న్యాయం బతికే ఉందన్న ఉండవల్లి. తెలుగు రాష్ట్రాల్లో ఉగాది సంబరాలు. పంచాంగ శ్రవణంలో పాల్గొన్న నేతలు. నాపై తప్పుడు కేసు పెట్టారు, నేను చెప్పాల్సింది కోర్టులో చెప్పానన్న కవిత. కూటమి నేతల గుండెల్లో విషం నిండిపోయింది. ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డ ప్రధాని మోదీ. వైఎస్ఆర్సీపీ మేమంతా సిద్ధం బస్సు యాత్ర కుంభమేళాను తలపిస్తూ జనం పోటెత్తుతున్నారు. సంక్షేమ రథసారథి వైఎస్ జగన్ కు అడుగడుగునా నీరాజనాలు పలుకుతున్నారు. రేపు మేమంతా సిద్ధం బస్సు యాత్ర పల్నాడు జిల్లా గంటావారిపాలెం నుంచి ప్రారంభం కానుంది. దేవరంపాడు క్రాస్, కామ్యపల్లి, వీరపట్నం, రొంపిచెర్ల, మర్రిచెట్టుపాలెం మీదుగా నకిరికల్లు చేరుకోనుంది బస్సు యాత్ర. సాయంత్రం పిడుగురాళ్లలో మేమంతా సిద్ధం బహిరంగ సభ జరగనుంది. రాత్రికి ధూళిపాళ్ల సమీపంలో బస చేయనున్నారు సీఎం వైఎస్ జగన్. ఉగాది సందర్భంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దంపతులను వేద పండితులు ఆశీర్వదించారు. పల్నాడు జిల్లా సావల్యపురం మండలం గంటావారిపాలెం వద్ద క్యాంపులో సీఎం దంపతులు పండితుల వేదాశీర్వచనాన్ని పొందారు. అనంతరం వారు అందించిన ఉగాది పచ్చడిని సీఎం దంపతులు స్వీకరించారు. వారికి శాలువా కప్పి అక్షింతలు చల్లి ఆశీర్వాదం అందించారు వేద పండితులు. కార్యక్రమంలో నర్సరావుపేట ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్, వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి సహా పలువురు పాల్గొన్నారు. ఓం యువం వస్త్రాణి వేవసావసాధే యువరక్షిద్రామంజవో హసర్గాః అవాదిరతమరుణాని విష్మత్తేన మిత్రావరుణాదదేవే సుమంగళేరియం వధూరిమాగం సమేత పశ్యతా సౌభాగ్యమస్యే ధత్వాయాధాస్తం విపరేతనా బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాభిరేవైనం దేవతాభిరుద్ధరతి యావదేర్వై దేవతాస్తాః సర్వా వేద విధి బ్రాహ్మణే వదంతి సుప్రజాస్వమాశాస్తే సజాతాన్ దేవయక్ష్యామాశాస్తే భూయో హవిష్కరణమాశాతదృత్యాద్ నమో దేవేభ్యః శ్రీరాధిపదేవ దైవదేవ తన్నః భగవాన్ వేంకటేవ దైవ తన్నః శ్రీ శ్రీనివాస పరమాగణః పత్రాబ్జే భాగ్యలక్ష్మీ కరదలకమలే సర్వదా ధారలక్ష్మీ ప్రాప్తి యోగ్యతా ప్రసిద్ధిరస్తు పీడా నివృత్తిరస్తు. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన పార్టీల కార్యాలయాల్లో క్రోధినామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రత్యేక పూజలు చేసిన వేద పండితులు పంచాంగ పఠనం చేశారు. క్రోధినామ సంవత్సరంలో మంచి చెడు మిశ్రమంగా కనిపిస్తున్నాయని, వర్షాలు సమృద్ధిగా పడి పాడి పంటలు బాగుంటాయని పండితులు వివరించారు. ఈ వేడుకల్లో ఆ పార్టీల ముఖ్య నేతలు పాల్గొన్నారు. ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని నేతలు ఆకాంక్షించారు.
వర్షాలు బాగా పడి పంటలు బాగా పండాలని భగవంతుడిని ప్రార్థించినట్లుగా చెప్పారు. ఫైనాన్షియర్స్ అక్రమ డిపాజిట్ల కేసులో మార్గదర్శికి సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. మార్గదర్శిపై విచారణ కొట్టివేస్తూ గతంలో ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేసింది సుప్రీంకోర్టు. ఈ కేసును తిరిగి విచారణ చేయాలని తెలంగాణ హైకోర్టును ఆదేశించింది సర్వోన్నత న్యాయస్థానం. డిపాజిటర్ల క్లెయిమ్ల కోసం పబ్లిక్ నోటీస్ ఇవ్వాలని కూడా ఆదేశించింది. హైకోర్టు రిటైర్డ్ జడ్జిని నియమించి పరిశీలన చేయాలని తీర్పునిచ్చింది. తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు, ఆర్బీఐ, ఉండవల్లి వాదనలు వినిపించాలని సూచించింది. 6 నెలల్లో తెలంగాణ హైకోర్టు విచారణ పూర్తి చేయాలని ఆదేశించింది సుప్రీంకోర్టు. కేసు విచారణలో మార్గదర్శి తరపు లాయర్లు వినిపించిన వాదనలు విస్మయం కలిగించేలా ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏపీ ప్రభుత్వం ఈనాడుకు వ్యతిరేకంగా ఉందని మార్గదర్శి లాయర్లు వాదించారు. అయితే ఈనాడు ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేదా అని ప్రశ్నించింది సుప్రీంకోర్టు. ఈనాడుకు అనుకూలంగా ఉండాలని ఏపీ ప్రభుత్వాన్ని తాము ఆదేశించలేమని స్పష్టం చేసింది సర్వోన్నత న్యాయస్థానం. మార్గదర్శి కేసులో సుప్రీంకోర్టు తీర్పును మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ స్వాగతించారు. న్యాయం, చట్టం గెలుస్తుందని సుప్రీంకోర్టులో నిరూపితమైందన్నారు. న్యాయం జరగటం ఆలస్యం కావచ్చు, కానీ విజయం తథ్యం అన్నారు ఉండవల్లి. అల్లంకి రమేష్ తో పాటు ఆయన స్వయంగా కోర్టులో వాదించినట్టుగా తెలిపారు. ట్రయల్ ఎలా జరగాలనే విషయాన్ని జడ్జిలు స్పష్టంగా సూచించారని చెప్పారు. రామోజీరావు క్రైమ్ చేశారని మండిపడ్డారు ఉండవల్లి అరుణ్ కుమార్. 2 ఏళ్ళు జైలు శిక్ష పడేటువంటి అవకాశం ఉంది. రెట్టింపు ఎంతైతే కలెక్ట్ చేశారో దానికి రెట్టింపు పెనాల్టీ కట్టాలి. అది యాక్ట్లో ఉంది. నయవంచనకు మారు పేరు చంద్రబాబు అని మాజీ మంత్రి పేర్ని నాని ధ్వజమెత్తారు. అధికారంలోకి వస్తే వాలంటీర్లకు 10,000 ఇస్తానని ఎరవేస్తున్నారని మండిపడ్డారు. వాలంటీర్ వ్యవస్థను అడ్డుకునేందుకు బాబు చెయ్యని ప్రయత్నం లేదని గుర్తు చేశారు. పొరపాటున చంద్రబాబు అధికారంలోకి వస్తే జన్మభూమి కమిటీల పేరు మార్చి తన వారినే వాలంటీర్లుగా పెట్టుకుంటారని తెలిపారు. బాబు మోసాలు, కుట్రలు నమ్మేందుకు ప్రజలు సిద్ధంగా లేరని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు, నువ్వు లేకపోతే మీ దత్తపుత్రుడు లేకపోతే ఇంకొకళ్ళు డబ్బులకు అమ్ముడు పోతారేమో, కానీ వాళ్ళ వాలంటీర్లు అనేవాళ్ళు డబ్బుకు అమ్ముడుపోయే రకాలు కాదు. వాలంటీర్లు నిస్వార్థంగా లేకపోతే 5,000 రూపాయలకి ఎవరన్నా పనిచేస్తారా నెల మొత్తం? వాళ్ళు గౌరవ వేతనం. అది అంటే డబ్బు కోసం కాకుండా సేవ కోసం పనిచేసేటువంటి వాలంటీర్లని గేలం వేద్దామని 10,000 చేస్తామంట. వాళ్ళకి తెలియదా? నువ్వు వస్తే పొరపాటున ఏమరుపాటుగానో నువ్వు వస్తే మళ్ళీ నీ తెలుగుదేశం కార్యకర్తల ద్వారా మళ్ళీ వీళ్ళందరినీ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి వ్యవస్థ మొత్తాన్ని నీ తెలుగుదేశం కార్యకర్తలని ఏర్పాటు చేసేదైతే జన్మభూమి కమిటీలు పేరు మార్చి అదే జన్మభూమి కమిటీలకి వాలంటీర్లు అని పేరు తగిలిచ్చి నువ్వు ఎవరిని పెడతావు మనకు తెలీదా? జనానికి తెలీదా? వాలంటీర్లకు తెలీదా? నిన్ను నమ్ముతారా ఎవరన్నా? జనం ఒకసారి నమ్ముతారు, 2 సార్లు నమ్ముతారు, 3 సార్లు నమ్ముతారు. ఇక తేపకి నమ్మరు చంద్రబాబు నాయుడు. నీ మోసాలు, నీ కుట్రలు, నీ కుయుక్తులు ఇవాళ నమ్మేవాడు ఎవడో లేడు. బీసీలో కాపులకు చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలని పవన్ చూస్తున్నాడని ఫైర్ అయ్యారు పోతిన మహేష్. బీసీలే త్యాగం చేయాలా, కమల్ త్యాగం చేయకూడదా అని ప్రశ్నించారు. తాను మాట్లాడిన మాటలపై విరుచుకు పడుతున్న జనసేన వాళ్ళందరూ తాను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. ఉనికి ఉండాలి, జనసేన పార్టీ జెండా రెపరెపలాడాలి, గాజు గ్లాస్ గుర్తు ఉండాలంటే నేను సెటిల్మెంట్కి వెళ్ళినట్ట? అరే జెండా కూలీలారా, మీర్రా సెటిల్మెంట్కి వెళ్ళింది రోజుకి 400కి 500కి. అరే ఎదవల్లారా, మీర్రా సుజనా చౌదరి సంకనాకి రోజుకి 5,000 10,000 తెచ్చుకోవడానికి వెళ్ళింది. మా దగ్గర నిజాయితీ ఉంది, మా డిఎన్ఏలో నిజాయితీ ఉంది, నా రక్తంలో నిజాయితీ ఉంది. కాబట్టే సుజనా చౌదరిని తిరస్కరించా నేను. టీడీపీ నేత వర్మ ఫేక్ వీడియోలు సృష్టించి అసత్య ప్రచారం చేస్తున్నారని పిఠాపురం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వంగ గీత విమర్శించారు. ఎవరు డబ్బు ఖర్చు చేస్తారో, ఎవరు అబద్ధాలు చెప్తారో ప్రజలకు తెలుసన్నారు. అసత్యాలు ప్రచారం చేసి ఏ ప్రయోజనం పొందలేరన్నారు. పిఠాపురంలో కొత్త సంస్కృతులు తీసుకురావద్దని హితవు పలికారు వంగ గీత. ఈ అసత్య ప్రచారం పిఠాపురం ప్రజలకి ఈ రాంగ్ న్యూస్ ఇవ్వాలని ఎందుకు అనుకుంటున్నారో మాకు అర్థం అవట్లేదు. ఎందుకంటే ఎవరి పార్టీ ప్రచారం వాళ్ళది, ఎవరి పార్టీ ప్రచారం వాళ్ళు చేసుకుంటే ప్రజలు నిర్ణయిస్తారు.
ఎవరు అబద్ధాలు చెప్తారు, ఎవరు డబ్బు ఖర్చు పెడతారు, ఎవరు ఎట్లా చేస్తారని ప్రజలకు అందరికీ కూడా, అందులో పిఠాపురం ప్రజలకి అన్ని తెలుసు. ఇక్కడ ఉండే ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారు, ఎవరైతే ఏం చేస్తారనే తెలుసు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వైపే ప్రజలు మొగ్గు చూపుతున్నారన్నారు ఎమ్మెల్యే ఆర్కే. గుంటూరు జిల్లా మంగళగిరిలో మురుగుడు లావణ్య ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. బీసీ మహిళకు మంగళగిరి సీటు కేటాయింపు పట్ల నియోజకవర్గ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఖచ్చితంగా మంగళగిరిలో మూడోసారి వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడడం ఖాయమన్నారు. నారా లోకేష్ గారు ఆర్కే మంగళగిరిలో ఏం అభివృద్ధి చేశాడు అని చెప్పేసి అడుగుతూ ఉన్నాడు. నారా లోకేష్ గారిని ఒకటే అడుగుతా ఉన్నా నేను, మీరు గత 2014-19 మధ్య మంత్రిగా మీ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ ఒక్కరోజు కూడా మీరు మంగళగిరిలో తిరగల. మీ పరిపాలనలో సంక్షేమం ఎలా నడిచింది చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో? 2019-24 మధ్య మంగళగిరిలో ఎంత అభివృద్ధి జరిగింది, జగనన్న సారథ్యంలో ఎటువంటి సంక్షేమం జరిగిందనే దానికి మీ పక్కన ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు ఖచ్చితంగా జవాబు చెప్పగలుగుతారు. రోజుల వ్యవధిలోనే టీడీపీలో చేరి ఉండి సీటుపై కన్నేసిన రఘురామకృష్ణరాజు టీడీపీలో చిచ్చు పెట్టారు. రఘురామరాజు కోసం ఉండి సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజుని ముంచేశారు చంద్రబాబు. దీంతో తీవ్ర అసంతృప్తికి లోనైన ఉండి టీడీపీ ఎమ్మెల్యే మంతెన రామరాజు కాళ్ల మండపంలో కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. చంద్రబాబు తనకు టికెట్ లేదని చెప్పారని ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. టీడీపీలో కొనసాగాలా వద్దా అని కార్యకర్తలను అడిగారు. కార్యకర్తలు, కుటుంబ సభ్యుల అభిప్రాయాల మేరకు తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని చంద్రబాబుకు చెప్పానని మంతెన రామరాజు తెలిపారు. చంద్రబాబు నిర్ణయంపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు టీడీపీ కార్యకర్తలు. పార్టీ మొదటి లిస్టులో అభ్యర్థిగా ప్రకటించిన తనను మార్చాలనుకోవటం దారుణమన్నారు టీడీపీ ఎమ్మెల్యే మంతెన రామరాజు. ఏ తప్పు చేయకుండా త్యాగానికి సిద్ధం కావాలంటం న్యాయం కాదని ఆయన ఆవేదన చెందారు. నేను అదే చంద్రబాబు నాయుడు గారికి చెప్తా, నేను 3 ఆప్షన్ పెట్టి వచ్చాక 1 కార్యక్రమం యొక్క నిర్ణయం, 2 కుటుంబ సభ్యుల యొక్క నిర్ణయం, 3వది తెలుగుదేశం పార్టీలో కొనసాగాల మానాల ఆ నిర్ణయం మీరే చెప్పాలనుకుంటున్నాను. చంద్రబాబు రఘురామకృష్ణరాజుకు జలకిచ్చింది బీజేపీ. జనసేనని బురిడి కొట్టించి సీట్లు మార్పించిన చంద్రబాబు బీజేపీ విషయంలో తనే బొక్కబోర్లా పడ్డారు. ఏపీ స్టేట్ బీజేపీని మేనేజ్ చేసినంత ఈజీగా జాతీయ బీజేపీని కన్విన్స్ చేయలేకపోయారు ఆయన. దీంతో నర్సాపురం ఎంపీ సీటుపై గంపెడ ఆశలు పెట్టుకున్న రఘురామకృష్ణరాజుకు మొండి చేయి తప్పలేదు. నర్సాపురం ఎంపీ సీట్ను మార్చుకునేందుకు బీజేపీ నో చెప్పటంతో ఆయన పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. బీజేపీ నిర్ణయంతో ఆయన రెంటికి చెడ్డ రేవడ్లా మారారు. నర్సాపురం, ఏలూరు ఎంపీ సీట్లు మార్చాలని చంద్రబాబు చేసిన ప్రతిపాదనను బీజేపీ ఎలాంటి ముఖమాటం లేకుండా తిరస్కరించింది. మోదీ నియమించిన శ్రీనివాస వర్మను మార్చే ప్రసక్తి లేదని ఏపీ బీజేపీ ఎలక్షన్ కో కన్వీనర్ సిద్ధార్థనాథ్ సింగ్ స్పష్టం చేశారు. శ్రీనివాస వర్మకే తమ మద్దతంటూ ఆయన ప్రకటించారు. అటు అనపర్తి, జమలమడుగు, తంబళ్లపల్లి సీట్ల మార్పు ప్రతిపాదనపై కూడా సందిగ్ధత నెలకొంది. దీంతో కూటమిలో జనసేనను మేనేజ్ చేసినంత ఈజీగా బీజేపీని మేనేజ్ చేయలేక చతికిల పడ్డారు చంద్రబాబు. Parliamentary board chaired by nobody but the Prime Minister decided that the BJP worker will be given, and the words were the worker needs to be honored. So we have decided to honor him, and there is no change. So don't believe in any rumors. I'm confirming more than 100%. టీడీపీ అభ్యర్థులకు ఓటమి భయం పట్టుకుంది. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎలక్షన్ కోడ్ను తుంగలోకి తొక్కుతున్నారు. బనగానపల్లె టీడీపీ అభ్యర్థి జనార్దన్ రెడ్డి ఓటర్లను ప్రలోభ పెడుతున్నారు. 20 మసీదుల్లో మౌజంలకు బట్టలు, డబ్బు పంపిణీ చేశారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా డబ్బు, బట్టలు తన కార్యకర్తలతో పంపిణీ చేయించారు. ప్రజలకు స్వచ్ఛందంగా సేవలందిస్తున్న తమపై టీడీపీ కూటమి చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండించారు వాలంటీర్లు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో సచివాలయం 1 పరిధిలో సేవలందిస్తున్న 21 మంది, సచివాలయం 2 పరిధిలో సేవలందిస్తున్న 15 మంది వాలంటీర్లు రాజీనామా చేశారు. వారంతా మూకుమ్మడిగా పంచాయతీ ఈవో కె చంద్రశేఖర్ కు రాజీనామా పత్రాలు అందజేశారు. ఎన్నికల్లో టీడీపీ కూటమికి తామంతా బుద్ధి చెబుతామని స్పష్టం చేశారు వాలంటీర్లు. ఏలూరులో 16 మంది వాలంటీర్లు రాజీనామా చేశారు. 16వ డివిజన్, అరుంధతిపేట,
42వ సచివాలయం పరిధిలో పనిచేస్తున్న వాలంటీర్లు స్వచ్ఛందంగా రాజీనామాలు సమర్పించారు. టీడీపీ జనసేన చేసిన కుట్రలతో తాము విధులకు దూరమయ్యాని ఆవేదన వ్యక్తం చేశారు. తమపై చంద్రబాబు నిందలు వేశారని మండిపడ్డారు వాలంటీర్లు. అన్నమయ్య జిల్లాలో టీడీపీకి షాక్. రాయచోటి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవితో పాటు పార్టీ సభ్యత్వానికి మాజీ ఎమ్మెల్యే రమేష్ రెడ్డి రాజీనామా చేశారు. సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరతానని ప్రకటించారు. ఆయన టీడీపీలో కష్టపడిన వారికి విలువ లేదని, డబ్బు సంచులు ఇచ్చిన వారికే చంద్రబాబు టికెట్ ఇచ్చారని ఆరోపించారు రమేష్ రెడ్డి. ఇలాంటి పార్టీకి బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని స్పష్టం చేశారు. ఒక్క నియోజకవర్గంలో కాదు, రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 40-50 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీకి సంవత్సరాల తరబడి పనిచేసిన వ్యక్తులను విస్మరించి బయట పార్టీల నుంచి ఈ పార్టీకి తీసుకొని టికెట్లు ఇవ్వడం, డబ్బులు చేతులు మారినాయనే విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కిరణ్ కుమార్ రెడ్డి చిత్తుగా ఓడిపోవటం ఖాయమన్నారు ఎంపీ మిథున్ రెడ్డి. ఆస్తులు కాపాడుకోవటం కోసమే కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరారని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రిగా 1000 కోట్ల దోచేసిన ఆస్తులు కాపాడుకునేదానికి ఈరోజు బీజేపీలో చేరారు. ఆయనకు ఓడిపోతానని తెలిసినా కూడా, కిరణ్ కుమార్ రెడ్డి చిత్తుగా ఓడిపోతాడని తెలిసినా కూడా కేవలం ఆస్తులు కాపాడుకునేదానికి ఈరోజు బీజేపీ అభ్యర్థిగా బీజేపీ పార్టీలో చేరి విధి లేని పరిస్థితిలో పోటీ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. వాళ్ళు ఓటు ఉండే వాళ్ళ సొంత గ్రామంలో కూడా ఒక్కరికి కూడా అతను ఏమాత్రం ఆ కరోనా సమయంలో కానీ ఇతరత్ర సమయంలో కానీ పనిచేసిన వ్యక్తి కాదు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన ఉద్యోగులపై కొరడా జుళిపించారు సిద్దిపేట జిల్లా కలెక్టర్. స్థానిక ఫంక్షన్ హాల్లో 2 రోజుల క్రితం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి మీటింగ్లో ఐకేపీ, ఈజీఎస్ ఉద్యోగులు పాల్గొన్నారు. దీంతో ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని చర్యలు తీసుకున్నారు. మీటింగ్లో పాల్గొన్న ఉద్యోగులను గుర్తించి 40 మంది ఐకేపీ, 66 మంది ఈజీఎస్ ఉద్యోగులను సస్పెండ్ చేశారు. తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవిపై మరోసారి నోరు విప్పారు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పీసీసీ అవకాశం ఇస్తే తనకు ఓకే అన్న ఆయన, రెడ్డిలలో ఎవరికైనా అవకాశం ఇస్తే మాత్రం ఆ పోటీ లిస్టులో తానుంటానని స్పష్టం చేశారు. తాను పీసీసీ అధ్యక్ష పదవి అడగడం కొత్త కాదని, తనకు అవకాశం వచ్చిన ప్రతిసారి తాను అడుగుతానన్నారు జగ్గారెడ్డి. మీడియాతో చిట్ చాట్లో ఆయన మాట్లాడారు. ఉగాది పంచాంగంలో తమ పార్టీకి అవమానం తక్కువ, రాజపూజ్యం ఎక్కువ ఉందని చెప్పారు జగ్గారెడ్డి. టీవీ5 యాంకర్ సాంబశివరావు అక్రమంగా నడుపుతున్న పెట్రోల్ బంక్ పై హెచ్పీసీఎల్ చర్యలు చేపట్టింది. హైటెక్ సిటీలోని సంధ్యా గ్రూప్ కి చెందిన స్థలంలో ఈ బంక్ ఉంది. సాంబశివరావు, అతని కుటుంబ సభ్యులు ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించినట్టు భూ యజమాని ఆరోపించారు. మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. అలాగే ఫేక్ డాక్యుమెంట్స్ ఇచ్చి బంక్ పర్మిషన్ తీసుకున్నారని హెచ్పీఎల్సీ ఫిర్యాదు చేశారు. దీంతో హెచ్పీసీఎల్ రంగంలోకి దిగి బంకులోని సగ భాగాన్ని సీజ్ చేసింది. జాతీయ వార్తల్లోకి వెళదాం. ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ రిమాండ్ ను పొడిగించింది రౌజ్ రెవెన్యూ కోర్టు. ఇవాటితో ఆమె రిమాండ్ ముగియటంతో కోర్టులో హాజరుపరిచారు అధికారులు. దీంతో ఈ నెల 23 వరకు జ్యుడిషియల్ రిమాండ్ ను పొడిగించింది కోర్టు. మరోవైపు ఆమెను విచారించాలని ఇప్పటికే సిబిఐ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై ఎల్లుండి విచారణ జరపనుంది కోర్టు. మార్చి 15న ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేయగా ఆమె వేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్ ని కోర్టు నిన్న తిరస్కరించింది. దీంతో రెగ్యులర్ బెయిల్ పిటిషన్ వేశారు కవిత తరపు లాయర్లు. మరోవైపు తనపై తప్పుడు కేసు పెట్టారని, నేను చెప్పాల్సింది కోర్టులో చెప్పానని అన్నారు ఎమ్మెల్సీ కవిత. కోర్టు నుంచి బయటకు వచ్చిన సమయంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. జై తెలంగాణ నినాదాలు చేస్తూ వెళ్లారు. ఢిల్లీ హైకోర్టులో
సీఎం కేజ్రీవాల్ కు చుక్కెదురైంది. అరెస్టు చట్ట విరుద్ధమన్న పిటిషన్ కొట్టివేసింది. అక్రమ సొమ్ము సంపాదనకు కేజ్రీవాల్ కుట్ర పన్నారని, కేజ్రీవాల్ కుట్రకు ఆధారాలు ఉన్నాయంది న్యాయస్థానం. లిక్కర్ పాలసీ కేసులో కేజ్రీవాల్ ముడుపులు తీసుకున్నారని స్పష్టమవుతోందని వివరించింది. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ తమిళనాడులో పర్యటించారు. చెన్నై పరిధిలో మోదీ రోడ్ షోలో పాల్గొన్నారు. చెన్నై వీధులన్నీ అశేష జనవాహినితో కాషాయమయంగా మారాయి. రోడ్ షోలో మోదీతో పాటు లోక్సభ అభ్యర్థులు కూడా పాల్గొన్నారు. ఆ ప్రాంతమంతా భారత్ మాతాకి జై నినాదాలతో మారుమోగింది. ఔర్ ఏక్ బార్ మోదీ సర్కార్ అంటూ బీజేపీ శ్రేణులు నినదించాయి. మోదీ రోడ్ షో సందర్భంగా చెన్నైలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. ఇవాళ దేశీయ మార్కెట్స్ ఫ్లాట్ గా ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 22 పాయింట్లు నష్టపోయి 22,645 వద్దకు చేరింది. సెన్సెక్స్ 77 పాయింట్లు నష్టపోయి 74,665 వద్దకు చేరుకుంది. సెన్సెక్స్ 30 సూచీలో ఐసిఐసిఐ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్, ఇన్ఫోసిస్, M&M, టాటా స్టీల్, యాక్సిస్ బ్యాంక్, మారుతి సుజుకి, సన్ఫార్మా, నెజ్లే కంపెనీ షేర్లు లాభాల్లోకి చేరుకున్నాయి. టైటాన్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఏషియన్ పెయింట్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, విప్రో, టీసీఎస్, L&T, SBI, ఐటీసీ, టాటా మోటార్స్ షేర్స్ నష్టాల్లోకి జారుకున్నాయి. వాతావరణ వివరాలకు వెళదాం. తెలంగాణకు చల్లని కబురు చెప్పింది వాతావరణ శాఖ. రాగల 5 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మధ్య మహారాష్ట్ర నుంచి కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో తెలంగాణలో 5 రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. మరోవైపు ఏపీలో ఎండల తీవ్రత పెరుగుతుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ. రాష్ట్రంలో పలు మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉన్నట్టుగా తెలిపింది. రేపు 11 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 134 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. అలాగే ఎల్లుండి 16 మండలాల్లో తీవ్ర వడగాల్పు, 92 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లుగా విపత్తుల సంస్థ తెలిపింది. ప్రజలు వీలైనంత వరకు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంట్లోనే ఉండాలని, అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని సూచించింది. ఇవి నాన్ స్టాప్ 9 PM న్యూస్ డీటెయిల్స్.